తదనంతరం చేయవలసినటువంటిది దానాల గురించి తెలియజేసుకుందాం. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, నరఘోష, నరదృష్టి, వీసా ప్రాబ్లమ్స్ వాటికి, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు మే 1వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున చేయవలసినటువంటి దానములు విసనకర్ర, గొడుగు మరియు రాగి కలశంలో శుద్ధ జలమును నింపి మిఠాయిలు, చక్కటి ఖద్దరు వస్త్రము బ్రాహ్మణునికి కానీ అవసరం ఉన్నటువంటి వాళ్ళకి కానీ దానము చేయవచ్చు. అలాగే ఈ రోజున ఇంటి ముందర నీటి దానం అనేటువంటిది కనుక చేసినా, ఎక్కడైనా కానీ జలదానము కానీ, మజ్జిగ నీరు కానీ దానము చేసినా ఎంతో పుణ్యం కలుగుతుందని మనకు పురాణాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అందరూ ఆచరించి ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా పొందుదాం.